हाई फ्रेंड्स वेलकम टू निशी चैनल। मन वीडियो विनायक चौथी स्पेशल विनायकुडिकी इष्टमैन ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం। మనం ఎప్పుడు చేసినా సరే ఉండ్రాలు బాగా కుదరాలి అంటే ఇలా కొలతలతో ఒకసారి చేసి చూడండి। అంతే కాకుండా మనం ఉండ్రాలు తినేటప్పుడు మధ్య మధ్యలో పిండి కింద అలాగే పచ్చిగా ఉంటాయి కదా, అలా ఉండకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం। మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి। అంటే ఒక కప్పు ఫుల్ గా వేసుకుని మరొక కప్పు హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి। అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి। ఉండ్రాలు స్వీట్ గా తినే వాళ్ళు ఉంటే గనుక ఈ సాల్ట్ ప్లేస్ లో 2 టేబుల్ స్పూన్ బెల్లమైనా వేసుకోవచ్చు। అలాగే ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి। ఇలా మొత్తం ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ పిండి మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోవాలి। మనం ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి ఉండ్రాలు తినేటప్పుడు మధ్యలో పిండి కింద అలాగే పచ్చిగా లేకుండా ఉంటాయి। అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇది కొంచెం చల్లారిన తర్వాత మరొక ప్లేట్ లోకి తీసుకుని 2-3 నిమిషాల పాటు పిండి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి। మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్ గా అవుతుంది। అంతేకాకుండా మనకు ఉండ్రాలు ఉడికేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటాయి। అందుకని ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండి సాఫ్ట్ గా అయ్యేలా కలుపుకోవాలి। ఇలా కలిసిన తర్వాత కొంచెం బియ్యం పిండిని తీసుకుని చేతికి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। మనం ఇలా బియ్యం పిండిని రాసుకోవడం వల్ల మనకి ఉండ్రాల షేప్ అనేవి బాగా వస్తాయి। అంతేకాకుండా పిండి కూడా చేతికి అంటుకోకుండా ఉంటుంది। అందుకని ఇలా బియ్యం పిండిని చేతికి అప్లై చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి। ఇక్కడ చూపించే విధంగా ఇలా పిండిని మొత్తం బాల్స్ లా చేసుకోవాలి। ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి। అలాగే కొన్ని వాటర్ వేసుకుని ముద్దలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి। మనం ఇలా కొలుచుకుని వేసుకోవడం వల్ల ఉండ్రాలు అనేవి బాగా కుదురుతాయి। అందుకని ఇలా కొలుచుకుని వేసుకోవాలి। ఇలా 2 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మనం ఉండ్రాలు వేసిన వెంటనే కలపకూడదు। మనం ఇలా కలపడం వల్ల ఉండ్రాలు అనేవి విడిపోతాయి। అందుకని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కదపకుండా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇది ఉడికేలోగా మరొక పక్కన గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న బియ్యం పిండిని తీసుకుని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మరొకసారి స్లోగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। మనం బియ్యం పిండి వేసిన తర్వాత ఉండ్రాలు దగ్గర పడతాయి కాబట్టి కొంచెం దగ్గరుండి చూసుకోవాలి। ఇలా కొంచెం దగ్గరకు ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి। అంతే మనకు చాలా సింపుల్ గా ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।